హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేనైతే ఒక బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నాను. చాలా బాగుందండి, నాకైతే సూపర్ నచ్చింది. నాకు నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నానండి. టెర్రస్ గార్డెన్ ఏదో కొన్ని చెట్లు ఉంటాయి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ చాలా వెరైటీ చెట్లు ఉన్నాయండి. అన్నీ ఉన్నాయండి, మనం ఏది అనుకుంటే ఆ చెట్లు ఉన్నాయితే ఇక్కడ. అందుకోసం నాకు చాలా నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నానండి. ఇందులో స్పెషల్ ఏంది అని అనుకుంటున్నారే, ఇదిగోండి చూడండి. ఇగోండి పైన మొత్తం మనం వెళ్ళే ఎంట్రన్స్లోనే అటు ఇటు మొత్తం పందిరేసేసి ఇలా గుమ్మడి చెట్లు అన్నీ పెట్టేశారండి. అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ తీగలు ఇరిగిపోతాయని ఆ తీగలకి ఇట్లా బాస్కెట్ది ఒకటి కట్టేసి పెట్టారు. ఆ గుమ్మడికాయ కింద అలా పెట్టారు వెయిట్ ఆపుకోవడానికి. ఇంకా మనకి ఎంట్రన్స్లో కుండీలని సీతాఫలం చెట్టు అయితే పెట్టారు. చూసారండి, సీతాఫలం కూడా ఎంత బాగైంది అసలు. ఇంకా గోడల మీద కూడా ఇట్లా మొత్తం పెయింటింగ్ వేసారండి. అన్ని వెరైటీస్ పెయింటింగ్లు వేస్తే వేపించారు. ఇంకా లోపల కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, చూపిస్తాం. ఇంకా ఇది ఏం వేస్ట్ చేయకుండా ఆయిల్ డబ్బాలు కూడా కట్ చేసి మంచిగా దాంట్లో మట్టి కోకోపీట్ అన్నీ వేసి మంచిగా చెట్లు అయితే పెంచారండి. మనకి ఎంట్రెన్స్ చూసారండి ఎంత బాగుంది. మనం వచ్చే ఎంట్రన్స్లో కూడా అలా చెట్లు అయితే పెట్టారు. చాలా బాగుందండి టెర్రస్ గార్డెన్ అయితే. ఇక్కడ ఇదైతే అపార్ట్మెంట్స్ పైన అండి. ఇంకా మొత్తం మీకు డీటెయిల్స్ మధ్యలో చెప్తాను. ఇప్పుడు మనం వెళ్ళగానే ఎంట్రన్స్లో మనకైతే వినాయకుడు శ్రీకృష్ణుడు కనిపిస్తారండి. ఇదిగో చూసారా, మన బృందావనం శ్రీకృష్ణుడు. ఇదిగోండి వినాయకుడితో కనిపించారు. చాలా మంచి డెకరేషన్ చేశారు. మిడిల్లో అయితే మనకైతే ఎప్పుడు ఎక్కువ మనకి కృష్ణుడిని చూపిస్తారు కదండి గార్డెన్లో, బృందావనం అని. ఇంకా వినాయకుడు కూడా పెడతారు కదా. ఇంకా వినాయకుడు శ్రీకృష్ణుడికి మాత్రం మంచి ఇలా పందిరి వేసి అందులో వినాయకుడిని శ్రీకృష్ణుని మాత్రం పెట్టారు. ఇంకా చాలా వెరైటీస్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి. ఇంకా అన్ని ఇక్కడైతే చిన్ని కృష్ణుడు అండి, ఎంత బాగుంది. ఉయ్యాల్లో చెట్టుకైతే ఇట్లా ఊపుతుండే భలే ఉందండి. నాకైతే చాలా నచ్చిందండి ఇక్కడ చిన్ని కృష్ణుడిది. ఒక చెట్టుకి ఇది ఆర్టిఫిషియల్ అండి, రియల్ చెట్టు అయితే కాదు. ఇంకా చాలా వెరైటీస్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. చూపిస్తా చూడండి. ఇంకా ఇక్కడ తులసమ్మ చెట్లు, ఇది తీగ చెట్లు మొత్తం. పైన స్కై కూడా చూడండి ఎంత బాగుంది. అసలు ఈవినింగ్ కదండి ఇది. ఇంకా ఇటు మొత్తం పోతే ఇంకా చాలా వెరైటీస్. ఇక్కడ ఇదైతే కూరల కుండలు మనం పెళ్ళిళ్ళప్పుడు యూజ్ చేస్తాం కదండి, ఆ కుండల్లో కూడా కొంతమంది అయితే ఇట్లా పెట్టేశారండి. చాలా బాగున్నాయి. ఏవైనా వేస్ట్ చేయకూడదండి. అలా ప్లేస్ ఉంటే మాత్రం వీళ్ళైతే మంచిగా మొత్తం మంచిగా సెట్ చేసేస్తారండి. ఇదైతే బచ్చలాకు ఐడియా ఉంది కదండి, బచ్చల చెట్టు ఆకులు. ఇలా పెద్ద పెద్ద ఆయిల్ వాటర్ డమ్ములు ఇవన్నీ వేస్ట్ కాకుండా ఇలా మొత్తం అన్నిట్లో మట్టి పోసి ఇట్లా మంచిగా పెట్టారండి. ఇదైతే లెమన్ చెట్టు. చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు, చాలా బాగుందండి. ఇవైతే అసలు చిన్న చిన్న చెట్లకి లెమన్స్, బత్తాయిలు, మళ్ళీ ఇంకా దానిమ్మలు అన్ని వెరైటీస్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూపిస్తా. ఇదైతే నేతి బీరకాయ అంటారు చూడండి, ఆ బీరకాయ. మీరు ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే బీరకాయ అన్నారండి, మా దిక్కైతే నేతి బీరకాయ అని అంటారు. చాలామంది వేరే నేమ్స్ కూడా పిలుస్తారు కావచ్చు, నాకైతే తెలియదు. మేమైతే నేతి బీరకాయ అంటాము. చూసారండి ఎంత బాగుంది. ఇవి కూడా ఇక్కడ ఉన్నాయండి స్పెషల్ ఇక్కడైతే. ఇవి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి, చూసే వాళ్ళైతే ఎవరైనా. ఇంకెటు అయితే చామ చెట్లు చూడండి, సామాకులు ఇవన్నీ. ఇటంతా మొత్తం క్రోటెన్స్ అలా చాలా వెరైటీస్. ఇంకా కొత్తిమీర అలకిళ్ళు, మెంతి ఆకులు. ఈ సీజన్ కూడా మొత్తం అలకిళ్ళండి. అందులో మొత్తం అందులో చెట్లు ఉన్నాయి. ఇటేమో మొత్తం చిక్కుడుకాయ, అనప చెట్లు, సొరకాయ చెట్లు. ఇటు దిక్కు మొత్తం ఇదైతే మనకి ఇప్పుడు చిక్కుడుకాయ, ఇది సొరకాయ చెట్లు. ఇటేమో చిన్న చిన్న వంకాయ చెట్లు. అయితే వంకాయలు కూడా బాగున్నాయండి. చూసారా, మనకు పర్పుల్ కలర్ వంకాయలు అయితే. ఇంక ఇవన్నీ వంకాయ చెట్లే. ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్. ఇవైతే తెలుసు కదండి, ఇవి షో చెట్లు అయితే కావు. ఇవి షామాకు చెట్లు అంటారు కదా, షామాకులు అంటే తెలుసా అండి, షామగడ్డలు పెడతారు దాని చెట్లు, రియల్ చెట్లు. కింద అయితే చాలా షామగడ్డలు ఉన్నాయండి. ఆల్రెడీ నిన్న తీశారు, ఒక దాంట్లో చూసాము, ఎంత బాగున్నాయి అసలు. ఇంకొక టైర్లో పెట్టారు. ఇవైతే రియల్ షామాకులే అండి. ఇక్కడ మొత్తం కొత్తిమీర, పుదీనా, తోటకూర అవన్నీ తలికారు. ఇటు చూడొచ్చు మొత్తం ఇవైతే వేరే చెట్లు. ఇంకా ఇవి చింత చిగురు ఐడియా ఉందా, చింత చెట్టు అండి. చింత చిగురు మొత్తం చిన్న చిన్న ఆకులు అందరు కోసుకెళ్ళిపోయారు. ఇగో చింత చిగురు చూసారా అండి, రియల్ అండి ఇదైతే. మొత్తం చింత చిగురు మొత్తం అందరు తెంపుకెళ్ళారు. ఇంకా ఇల్లు అయితే నాకు ఫేమస్, చాలా నచ్చేది ఈ లోటస్లు అండి. రియల్ లోటస్లు అసలు ఎంత బాగున్నాయి చూసారా. మనకైతే పర్పుల్ లాగా అనిపిస్తున్నాయి, కానీ అవి విచ్చుకున్నాక మంచి పింకిష్ లాగా అవుతాయి. చాలా బాగుంటాయండి. అందరు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి ఇవి దొరుకుతాయి. అందరు తెంపేసుకుంటారు. నేను కొంచెం మెల్లగా వచ్చాను కదా, అందుకోసం ఇవి చూసారా. ఇంకొకటి ఎంత ఉందండి, విచ్చుకుంటుంది చూసారా, ఎంత బాగుంది అసలు. అసలు ఓపెన్ చేయదలా, కానీ నేనైతే మీకోసం అని చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇక్కడ లోటస్లు అయితే. మార్నింగ్ అయితే అవి పోయగానే అయితే సూపర్ ఉంటాయండి. ఇటు దిక్కేమో మొత్తం పాలకూర, ఇటు మొత్తం పాలకూర చెట్లు అయితే ఉన్నాయి మొత్తం.
చాలా బాగుంటుంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ రావాలా, వెదర్ చాలా బాగుంటుంది. చాలామంది మెడిటేషను చేసుకుంటారండి. ఇదైతే బెండకాయ, ఇక్కడ బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే చూడండి ఎంత పెద్దగా అయింది అసలు గుమ్మడికాయ, చాలా బాగుంది చూడండి. ఇంకా ఇది వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇంకా అటుదికు ముందు పందిర్లు వేసారు కదా, వెయిట్ తీగలు పడిపోతాయని దాని కింద బాస్కెట్ మూత పెట్టేసి మంచిగా పెట్టారు. ఇవన్నీ పాల డబ్బులు ఐడియా ఉంది కదండి, పాల డబ్బులు కూడా వేస్ట్ చేయకుండా మట్టి పోసి ఇలా మొత్తం చెట్లు అయితే పెట్టేశారు. ఇది కొంచెం ముందుకు చాలా వెరైటీస్ రోజ్ చెట్లు అయితే ఉన్నాయి. ఇటు చూసారా, నేను కౌంట్ చేసిందే రోజెస్ మొత్తం 8 వరకు కౌంట్ చేశాను. 8 రోజెస్ అయితే అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. నేను ఇంత కౌంట్ చేసినప్పుడు నాకు 8 వచ్చినాయి. ఇంకా క్రీము, వైట్, రెడ్, పింక్, ఆరెంజ్, మళ్ళీ ఇంకొకటి మెరూన్, చాలా ఉన్నాయండి రోజెస్ అయితే. ఇట్లా చూడండి, ఇక్కడ బుద్ధ విగ్రహం అయితే ఎంత బాగుంది, చాలా బాగుందండి. మార్నింగ్ టైం అయితే రావాలి ఇక్కడికైతే. వెదర్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. అన్ని చెట్లు ఉంటాయి కదా, చాలామంది పైకి వచ్చి యోగా చేస్తారు, మెడిటేషన్, మళ్ళీ వాకింగ్ కూడా మంచిగా పచ్చని చెట్ల మధ్య వాకింగ్ చేసుకుంటే కూడా మంచిదని. ఇంకా వాకింగ్ కూడా చేస్తారు లేడీస్ అందరు. ఈవినింగ్ కూడా చాలామంది వస్తారండి టెర్రస్ మీదకి. ఇదేమో అరటి చెట్లు. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజలకు ఉన్న ఏమున్నా ఇక్కడ నుంచి చాలామంది చిన్న చిన్న గిన్నెలు తీసుకెళ్తారు పర్మిషన్ తీసుకొని. దానిమ్మ చెట్టు చూసారండి, చిన్న చెట్టుకి ఎన్ని గానం కాయలు అయ్యాయో. ఇవేమో బ్రింజాలు, వంకాయ చెట్లు. అరటి చెట్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. అసలు మనం ఇంట్లో పూజ ఉంటే కూడా ఇక్కడ నుంచి తెచ్చుకున్నారు. ఇవైతే మల్లె చెట్లు చూసారా, మల్లెపూలు కూడా పూసాయి, ఎంత బాగుంటాయి అసలు. ఈ మల్లెపూలు అయితే ఎంత బాగుంటాయండి, స్మెల్ అయితే సూపర్ వస్తాయి. ఇది మేము ముందు ఎంట్రన్స్లో చూపించాను చూడండి, దాన్ని మొత్తం టెర్రస్ మొత్తం పందిరేసి ఇటు పెట్టి అటు నుంచి పారిపించారు. మంచిగా ఉంది చూసారా మల్లె చెట్లు, ఎంత బాగున్నాయండి. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి మల్లె చెట్లు అయితే. ఇవేమో చెరుకు గడలు. ఇప్పుడైతే మన వరలక్ష్మి వ్రతం అప్పుడు, లలితాదేవి పారాయణం ఎప్పుడైతే ఇక్కడ నుంచి చాలామంది తీసుకెళ్లారు. ఇదైతే దానిమ్మ చెట్టు చాలా ఉన్నాయండి ఇందులో అయితే. ఇవి చక్రం పూలు, తెల్ల పూలు అంటారు చూడండి, చక్రం పూలు అవి. మొత్తం ఇవన్నీ చెట్లే అండి, పచ్చగా మంచిగా ఉన్నాయండి ఇక్కడైతే. కాకరకాయ తీగలు, బీర తీగలు, అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే. ఈ డ్రమ్ స్టిక్స్, మునగా చెట్టు అంటారు చూడండి, ఇంత చిన్న కుండీల డ్రమ్ముల, అసలు డ్రమ్ స్టిక్స్ కూడా ఇంత మంచిగా చెట్టు అయితే. అన్ని పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఇట్లాంటి డ్రమ్ములనే చాలా పెద్దగా పెట్టారు, అసలు చాలా బాగున్నాయి అసలు. ఇదేమో బచ్చలాకు చెట్టు. బచ్చలాకు అంటే మనకి వైట్ అని చూస్తారు కానీ ఇక్కడ రెడ్ కలర్ బచ్చల చెట్టు కూడా ఉందండి. 2 రకాల బచ్చలు ఉంటాయి చూడండి, బచ్చలాకులు అవి 2 రకాలు ఉన్నాయి. చాలా బాగుంది బచ్చలాకు కూడా, చాలా మంచిది అంటారు. ఇంకా ఇక్కడైతే స్పెషల్ తులసి కుండీలు అండి, చాలా కుండీలు ఉంటాయండి. మనం ఇక్కడ కింద చెప్పేసి మనకి ఇంట్లో తులసి చెట్టు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ తులసి చెట్టు మాత్రం తీసుకెళ్ళచ్చు అండి. అన్ని గణం ఈ అపార్ట్మెంట్ వాళ్ళ కోసమని అన్ని గణం చెట్లు అయితే పెంచారు. ఇవేమో మ్యాంగో ట్రీస్. ప్రతి ఒక్క ఇంట్లో తులసి చెట్లు అయితే ఉంటాయి కదండి, లేకపోయినా ఇక్కడైతే మనం పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళచ్చు. చాలా తులసి చెట్లు అయితే ఉన్నాయండి. ఇంకా అది కూడా పింక్ బచ్చలాకు. ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలామంది కూడా ఉన్నారండి, అటు దిక్కు ఇదేమో దానిమ్మ చెట్టు. ఎంత చిన్న చెట్టుకి ఎన్ని కానీ కాయలు కాసాయో చూసారా అండి. ఇంకా కొంచెం ముందుకైతే ఇంకైతే ఈవినింగ్ కదండి, అందరు లేడీస్ అయితే పైన యోగా చేసుకుంటున్నారు, ఇంకా వాకింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది. నేను ఇంత సైడ్ నుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇదిగోండి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మందారం చెట్లు, ఇవి కూడా జాస్మిన్ మల్లె చెట్లే. కరివేపాకు చెట్లు, కొత్తిమీర చెట్లు, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. అపార్ట్మెంట్ పైన మొత్తం ఎన్ని అంటే 8 అపార్ట్మెంట్స్ కలిపి మొత్తం టెర్రస్ గార్డెన్ చేశారు. చాలా వెరైటీస్ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చాలా బాగా అనిపించిందండి నాకైతే. అసలు ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇంత బాగుంది కాబట్టి మీకు తోనిస్తే షేర్ చేసుకుంటున్నాను. ఉసిరి చెట్టు అండి ఇది. ఇక్కడ లేని చెట్టు అంటూ లేదండి, ప్రతి ఒక్క చెట్టు ఇంత చిన్న ప్లేస్లో ఇంత మంచిగా సెట్ చేసి మంచిగా పెంచారు. దీనికి రోజు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళే డైలీ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ మంచిగా మెయింటెనెన్స్ చేస్తారండి. వాటర్ నింపేస్తారు. ఇగో చూసారా, ఇప్పుడు అదేమో వెళ్ళే రూట్ అండి. ఇంతకుముందు ఒక రూట్ నుంచి వచ్చాను కదా, అది వచ్చే రూటు, ఇది వెళ్ళే రూటు. ఇక్కడ మొత్తం ఇలా పెట్టేసి స్టాండ్స్ పెట్టి ఇలా అన్ని వెరైటీస్ చెట్లు పెట్టారు. ఇవేమో సోరకాయ చెట్లు, బీరకాయ చెట్లు, ఇంకా ఇది తెలుసా స్నాయిల్ అంటే నత్త అంటారు చూడండి, అవదుకోండి చిన్న. ఇక్కడ చాలా ఉన్నాయండి కింద. మనం పైన చూసుకుంటే కిందకి చాలా కనిపించాయి అవి నాకైతే. ఇంకొకటి మీకైతే చూపిస్తున్నాను. ఇంకా కలమంద చెట్లు, ఇంకా బ్యాక్ సైడ్ అయితే బ్రింజాల్ చెట్లు అయితే కనిపిస్తాయండి.
చిన్న చిన్న వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి. ఇదిగోండి వంకాయ. ఇంతకుముందు మా అక్కడ చూసిన పర్పుల్ కలరు, ఇక్కడేమో వైట్ కలర్. ఇంకొక లాంగ్ పొడుగుంటాయి చూడండి, పర్పుల్ కలర్ వంకాయ కలర్ది. అలాంటి వంకాయలు కూడా ఉన్నాయి. 3-4 వెరైటీస్ వంకాయలు ఇలా చూసాను నేనైతే. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో అయితే. ఇది కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మందారపు చెట్లు అయితే అసలు ఒక 10 వెరైటీస్ ఉన్నాయి అనుకుంటా. మందారాలు అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి. మందారాలు, రోజెస్. ఒక్క చెట్టుకి అసలు ఎన్ని పూలు ఉన్నాయో కూడా కౌంట్ చేయరాదు, అలా పూసాయి అయితే అన్నీ. ఇంకా బెండి చెట్టు ఇదంతా మొత్తం. ఇంకా ఇగో ఉల్లాకు చెట్లు అండి, ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డ చెట్లు అయితే పెట్టారు. దానికి పువ్వు కూడా పూసింది. ఉల్లి అనుకుంటా అండి అదైతే. ఇంకా మొత్తం ఇట్లా క్యాలీఫ్లవర్ గడ్డలు పెట్టారు. క్యాలీఫ్లవర్ కూడా అయింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ అవేనండి, క్రోటన్స్ అండి. ఇంకా అన్ని పూల చెట్లు, వెజిటేబుల్ చెట్లు మొత్తం అవేనండి. పుదీనా మొత్తం అటు పుదీనా, కొత్తిమీర అలికారు. ఇంకా పాలకూర, మెంతి ఆకు మొత్తం అవన్నీ అటు దిక్కండి. ఇవేమో మొత్తం షో చెట్స్ ఇటు దిక్కు. ఇవన్నీ ఈ సెక్షన్ మొత్తం చూడడం మందారం ఫ్లవర్స్ సెక్షన్ మొత్తం. ఇవన్నీ మందారం పూలే అండి. మందారంలో ఒక 10 వెరైటీస్ ఉన్నాయి అనుకో, 10 కంటే ఎక్కువ. నేను కౌంట్ చేస్తే నాకు 10 కంటే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. రెక్క మందారాలే 10 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ముద్ద మందారం కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ తీగలు కట్టి ఇలా మంచిగా డెకరేషన్ చేశారండి టెర్రస్ పైన. నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెట్లు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరికి చెట్లు అంటే ఇష్టము. ఇలా నచ్చే వాళ్ళైతే ఇట్లాంటి వీడియోస్ అయితే లైక్ చేస్తారు అని వాళ్ళ కోసం అయితే తీసానండి. మీకు నచ్చితే ప్లీజ్ ఇతరులకు షేర్ చేయండి నా వీడియోని అయితే. ఇదైతే ఎగ్జిట్ దాటి వెళ్తున్నానండి. బాయ్, థ్యాంక్ యూ, బాయ్ అండి.